ఇప్పుడు రేపు అక్షయ తృతీయ వస్తోంది. అక్షయ తృతీయ మహోత్కృష్టమైనటువంటి తిథి. ఒక్కొక్క కాలమునందు మీరు చేసినది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎంత ఫలితం? అక్షయం. దానికి ఇంకా లెక్కలేదు. ఎంత ఫలితం ఇచ్చేస్తుందంటే మీరు మనుష్య ఉపాధిలో ఉన్నంత కాలము చేసినా కూడా రానంత ఫలితము ఆ తిథి నాడు మీరు ఏది చేస్తారో దాని వలన వస్తుంది. పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే నైమిత్తికము అని అంత గొప్ప ఫలితం వచ్చేటట్టుగా అనుగ్రహిస్తాడు. అందుకే దేశకాలములు గొప్పవవుతాయి. దేశము కాలము రెండు గుర్తిరిగి దానం చెయ్యాలి. అక్షయ తృతీయ, అక్షయ తృతీయ నాడు తప్పకుండా కొన్ని పనులు చెయ్యాలి. అందులో ప్రధానమైనది ఆ గొడుగు ఆయనకి దానం ఇస్తారు. ఆయనకి చెప్పులు తీసుకొచ్చి ఆ చెప్పులు ఆయనకి దానం ఇవ్వాలి. మీకు అవకాశం ఉంటే నవధాన్యములను కూడా ఇవ్వవచ్చు. ఒక్క శనగలో ఒక్క కందులో కాదు, ఇస్తే నవధాన్యములను ఇవ్వాలి. అథవా చెప్పులు గొడుగు తప్పకుండా ఇస్తారు. ఆ రోజు నువ్వు ఏది ఇస్తున్నావో అది నీ జీవుడికి అనంతమై పడిపోతుంది ఖాతాలో. అది నువ్వు పొందడానికి అర్హత పొందుతావు. అక్షయ తృతీయ నాడు నీటి కుండ దానం చేసుకోలేకపోతే వాడిని వాడు పాడు చేసుకున్నంత దరిద్రుడు లోకంలో ఇంకొకడు ఉండాడు. ఒక నీటి కుండ అక్షయ తృతీయ నాడు ఇవ్వలేకపోతే ఇక వాడిని ఎవరు ఉద్ధరిస్తారు?